హలో ఆల్. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. సో మీరందరూ ఎప్పటినుండో వెయిట్ చేస్తున్న భీమా జ్యువెలర్స్ క్వాలిటీ అయితే నేను చెక్ చేపించాను. అదే ప్యూరిటీ అండి. చాలామంది నన్ను కమెంట్స్ చేస్తూ అడుగుతున్నారనమాట. ఆన్లైన్‌లో కదా గోల్డ్ తీసుకునేది. అంత ధైర్యంగా తీసుకుంటున్నారు. ప్యూరిటీ ఎలా ఉంది? ప్యూరిటీ బాగుందా? చెక్ చేపించారా? నమ్మొచ్చా వాళ్ళని? లేదా రేట్ కరెక్ట్‌గా వస్తుందా? ఇలా చాలా అసలు నేను చెప్పలేను ఎన్ని కమెంట్స్ వస్తున్నాయో, ఎన్ని డౌట్స్ వస్తున్నాయో. నాకు తెలుసండి మీరందరూ పడే డౌట్‌లో అసలు తప్పేం లేదు. ఈవెన్ నాకు కూడా అలానే ఉండేది. బట్ నేను ధైర్యంగా ఒక స్టెప్ తీసుకున్నాను. అండ్ ఈ భీమా జ్యువెలర్స్ ఆన్‌లైన్ వీడియో స్టార్ట్ చేసింది కూడా నేను తీసుకున్నాను. బాగా వచ్చింది. మీ అందరికీ కూడా ఎవరికైనా చూపిస్తే హెల్ప్ అవుతుందని చెప్పి నేనైతే ఈ వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను. నా వీడియోస్ చూసిన తర్వాత చాలామంది పర్చేస్ చేశాము అని చెప్పి కమెంట్స్ పెడుతుంటే నాకసలు ఎంత హ్యాపీగా ఉందో నేను చెప్పలేను. నేను స్టార్ట్ చేసిన దానికైతే ఒక రిజల్ట్ వచ్చింది అనిపించింది. నేను ఇలాగే ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనే చేశాను. చాలామందికి హెల్ప్ అయింది. చాలామంది పర్చేస్ చేశారు. ఈవెన్ నాకు కొంతమంది మెయిల్‌లో కూడా అడుగుతున్నారనమాట. ఇలా లింక్స్ కావాలి, కొందరు డిజైన్ కావాలి, డిజైన్స్ పంపించండి అని చెప్పి చాలా చాలా మెయిల్స్ వస్తున్నాయన్నమాట. సో, ఇంకా అందుకే నేనైతే నా నెక్స్ట్ భీమా కలెక్షన్ వీడియో అయితే ఇంతవరకి షేర్ చేయలేదండి. ఎందుకంటే అందరూ అడుగుతున్నారు నన్ను. ప్యూరిటీ చెక్ చేపించారా మీరు అని చెప్పి చాలా వచ్చాయన్నమాట కమెంట్స్ అయితే. సో, అందుకని చెప్పి నేనైతే ఇప్పటివరకి షేర్ చేయలేదు. ప్యూరిటీ అనేది చెక్ చేపించిన తర్వాతే నెక్స్ట్ వీడియో రిలీజ్ చేద్దామని చెప్పైతే నేను ఫిక్స్ అయ్యాను. ఆల్మోస్ట్ ఒక 6 ఐటెమ్స్ దాకా అలా అయితే పర్చేస్ చేశాను ఇప్పటివరకి. కొన్ని అయితే దీనిలో అన్బాక్సింగ్‌వి ఇంక్లూడ్ చేశాను చూడండి ఐటెమ్స్ అయితే. సో, నేనైతే ప్యూరిటీ చెక్ చేపించడానికి నాకు దగ్గరలో ఉన్న భీమా స్టోర్‌కైతే వెళ్ళాను. యాక్చువల్లీ నాకు ఆ రోజు వేరే ఇంకొక పని ఉండిందనమాట. నాది ఒక గోల్డ్ స్కీమ్ కంప్లీట్ అయింది భీమాలో. నేను నెక్స్ట్ ఇంకొక 1, 2 మంత్స్‌లో షేర్ చేస్తాను ఏం తీసుకున్నాను అనేది అయితే. నేనైతే ఇంకా ఏం పర్చేస్ చేయలేదు. బట్ ఒక హారం అయితే ఆర్డర్ చేసొచ్చాననమాట. నాకు అక్యుములేట్ అయిన వెయిట్‌లో. సో, ఇంకా అదే రోజు ప్యూరిటీ కూడా చెక్ చేపిస్తే ఒక పని అయిపోతుందని చెప్పైతే తీసుకెళ్ళాననమాట. 2 ప్రొడక్ట్స్ తీసుకెళ్ళాను నేను. నేను ఫస్ట్ చెక్ చేపించిందయితే నెక్లెస్ అండి. మీరు ఇందాక అన్బాక్సింగ్‌లో చూసారు కదా! లక్ష్మీదేవిది అది. వాళ్ళు మెషిన్‌లో పెట్టిన తర్వాత 30 సెకండ్స్‌లో రిజల్ట్స్ వస్తాయి అని చెప్పారు. ఫస్ట్ పెట్టినప్పుడైతే 18 క్యారెట్ అని చూపించిందనమాట. పైన 30 సెకండ్స్‌కి దగ్గర వస్తున్న కొద్దీ 22 క్యారెట్‌కయితే వచ్చిందండి. మీరిప్పుడు వీడియోలో చూడొచ్చండి. అక్కడ డిస్‌ప్లే అవుతుంది చూడండి. గోల్డ్ ఎంతుంది పర్సెంటేజ్, కాపర్ ఎంతుంది అని చెప్పి 22.07 అలా వచ్చిందండి ఫైనల్‌గా అయితే. నేను ప్యూరిటీ చెక్ చేపిద్దామని తీసుకెళ్ళిన భీమా జ్యువెలర్స్ వేరండి. అండ్ ఇంకా నేను ఆన్‌లైన్‌లో తీసుకునే భీమా జ్యువెలర్స్ వేరనమాట. నేను ఇంతకుముందు భీమా గోల్డ్‌ది ఫుల్ డీటెయిల్స్ వీడియో చేసినప్పుడు దాంట్లో కూడా మెన్షన్ చేశాను ఇది. సో, నేనైతే ఫస్ట్ స్టోర్‌కెళ్ళి ఇది ప్యూరిటీ చెక్ చేయించాలండి నెక్లెస్‌ది అన్నాను. వాళ్ళైతే నెక్లెస్‌ని బ్యాక్ సైడ్ తిప్పి చూసి 22 క్యారెట్‌ది హాల్‌మార్క్ సింబల్ ఉంటుంది కదా! అది చూసి అన్నారు, "మేడం అసలు మీరు డౌట్ పడాల్సిందే లేదు. హాల్‌మార్క్ ఉంది కదా! ఖచ్చితంగా 22 క్యారెటే ఉంటుంది మేడం" అని అయితే అన్నారు. బట్ నేను లేదండి నాకు ఇలా ప్యూరిటీ కావాలి వీడియో తీసుకుంటాను అంటే ఇలా సిస్టమ్‌లో అయితే చెక్ చేశారండి. నెక్స్ట్ అయితే నేను 18 క్యారెట్‌ది కూడా చేపించాననమాట. ఎందుకంటే ఓన్లీ 22 క్యారెట్ కాదు. నేను 18 క్యారెట్‌వి కూడా తీసుకుంటాను కదా! సో, అలా అని చెప్పి ఒకటి 18 క్యారెట్స్‌ది బ్రేస్లెట్ తీసుకెళ్ళాను. అది కూడా చెక్ చేపించాను. సో, అది కూడా 18 క్యారెట్సే ఉందండి. 18 క్యారెట్స్ కన్నా ఇంకాస్త ఎక్కువే ఉందన్నమాట ప్యూరిటీ అయితే. సో, ఇంకా ఈ వీడియోతో అయితే మీలో కొంతమందికైనా కొంచెమైనా ధైర్యం వస్తుంది ఆన్‌లైన్‌లో పర్చేస్ చేయడానికి అనైతే అనుకుంటున్నాను. సో, మీలో భయంగా ఉన్న వాళ్ళకైతే నేను ఒక చిన్న సలహా ఇస్తాను. అదేంటంటే ఫస్ట్ మీరు ఒక చిన్న ఐటెమ్ కొనడం స్టార్ట్ చేయండి. అది వచ్చిన తర్వాత ప్యూరిటీ చెక్ చేపించి మీకు ఓవరాల్‌గా నచ్చితే ఫ్యూచర్‌లో ఏదైనా పెద్ద పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. నేనైతే అలానే చేశాననమాట. ఇంకా మీలో ఎవరైనా భీమా గోల్డ్‌లో నా వీడియోస్ చూసిన తర్వాత జ్యువెలరీ గనక పర్చేస్ చేస్తే నా జీమెయిల్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేశానండి. తప్పకుండా ఆ మెయిల్‌కి మీరు పిక్చర్స్ అనేవి షేర్ చేయండి. నాకు అలా మీరెవరైనా ఈమెయిల్ చేస్తే చాలా హ్యాపీగా ఉందండి. ఆల్రెడీ ఈమెయిల్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను కూడా మీలో ఒక ఫ్యామిలీ మెంబర్ అనుకోని చెప్పి షేర్ చేయండి. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేనైతే. నెక్స్ట్ ఇంకా మంచి సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్ ఇంకా బనారస్ శారీస్ కలెక్షన్‌తో అయితే మీ ముందుకొస్తానండి నేను. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ అండ్ యూజ్‌ఫుల్ ఉంది అనుకుంటున్నాను.